శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఈరోజు నుంచి గ్రంథ పారాయణలోకి ప్రవేశిస్తున్నాం. మొదటి రోజు మొదటి అధ్యాయం. ఆ అధ్యాయానికి మొదటి అధ్యాయానికి ముందుగా దీని గురించి కొంత ఉపోద్ఘాతం. అదేమంటే, మహారాష్ట్రలోని వాళ్ళందరికీ కూడా శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధం. ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గురు చరిత్ర చాలా తెలుసు, అందరికీ కూడా ప్రసిద్ధం అన్నమాట. తెలియని వాళ్ళంటూ ఎవ్వరు లేరు. ఆ రాష్ట్రం అంతటా కూడా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదివి కొందరు దీన్ని నిత్యపారాయణ చేశారు. కొంతమంది చదువుకున్నారు, కొంతమంది ఆ గురు చరిత్రని నిత్యం పారాయణ చేసుకునేవాళ్ళు. దీనిని రచించిన వాళ్ళు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద వల్లభ స్వామి యొక్క మరియు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలను, విచిత్ర చర్యలను వర్ణింపబడ్డాయి. ఇందులో ఈ గురు చరిత్రలో ఎవరు? ఈ సరస్వతి గంగాధరుడు రచించినటువంటి ఈ గురు చరిత్రలో వీళ్ళిద్దరూ కూడా దత్తాత్రేయుని యొక్క ముఖ్యమైన అవతారాలు. అలాగే ప్రముఖ మరాఠీ గ్రంథకర్త శ్రీ ఎల్ఆర్ పంగార్కర్ ఆయన అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారాలు ఎవరు? శ్రీపాద వల్లభ స్వామి మరియు నరసింహ సరస్వతి స్వామి వీళ్ళిద్దరూ కూడా 14-15 శతాబ్దాల్లో వెలిశారు. ఈ రెండు అవతారాలు కూడా అప్పుడు వెలిశాయి అని చెప్పి ఆయన అభిప్రాయం. అలాగే దత్తాత్రేయుని తర్వాత అవతారాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ మాణిక్య ప్రభు, అలాగే షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు గారు, చివరికి అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబా గారు. శ్రీ సాయిబాబా గారు 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని చెప్పి కొందరి భక్తుల నమ్మకం. ఈ నమ్మకం మనకి ఎలా తెలుస్తుంది? ఆయన అవతారమే, ఆ పరంపరే ఈయన అని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఈ విషయం 5వ అధ్యాయం చదివినప్పుడు మనకి ఆ అధ్యాయంలో తెలియచేశారు. ఎలాగా? వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథ, ఆ కథ ద్వారా మనకి ఈ విషయాన్ని తెలియచేశారు. అలాగే 26వ అధ్యాయంలో కూడా మనకి హరిశ్చంద్ర పితళే ఆయన యొక్క అనుభవం ద్వారా కూడా ఈ విషయాన్ని మనకి తెలియచేశారు. అలాగే ఈ గురు చరిత్రను రాసిన వాళ్ళు కన్నడం వాళ్ళు కాబట్టి వాళ్ళకి మరాఠీ బాగా తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధి పొందినటువంటి గొప్ప గ్రంథాన్ని వాళ్ళు వ్రాయగలిగారు. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వాళ్ళు ఆయన మహారాష్ట్రలోని అనేక యోగుల చరిత్రను చదివి ఉన్నారు. ఎంతోమంది యోగుల యొక్క చరిత్రను చదివారు. ఎవరు? ఈ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త. ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఏకనాథ భాగవతం వారి నిత్యపారాయణ గ్రంథం. ఆయన నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ గ్రంథకర్త. ఈ సాయి సచ్చరిత్రాన్ని జాగ్రత్తగా మనం చదివినట్లయితే ఏకనాథ భాగవతంలోని ఎక్కువ విషయాలు మనకి ఈ శ్రీ సాయి సచ్చరిత్రలో పొందుపరిచి ఉండడం మనకి చూడొచ్చు అన్నమాట. ఆ ఏకనాథ భాగవతంలో ఎన్నో విషయాలు మనకి సాయి సచ్చరిత్రలో ఉన్నట్లు మనకి కనిపిస్తాయి. ఎందుకంటే రాసిన వారు దాన్ని నిత్యపారాయణ గ్రంథంగా చేసుకున్నారు కాబట్టి కొన్ని విషయాలు మనకి ఇందులో కూడా కనిపిస్తూ ఉంటాయి. శ్రీ గురు చరిత్ర ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండడం చేత దానిని బోధపరుచుకుంటా చాలా కష్టం. అంటే గురు చరిత్ర, దత్తాత్రేయుల వారి చరిత్ర అంతా కూడా ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటుంది? కర్మకాండపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అది మనకి అర్థం అవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టడం మరింత కష్టం. దాన్ని అర్థం చేసుకోవడమే కష్టం, అందులో చెప్పిన పద్ధతులు ఆచరించడం ఇంకా కష్టం. దత్తాత్రేయుని యొక్క ముఖ్యమైన శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోయారు. ఆయన శిష్యులు కూడా చేయలేకపోయారు ఆ విషయాన్ని. అంటే ఆ ఆచరణలో పెట్టుకోలేకపోయారు. ఆయన చెప్పిన పద్ధతులు కానీ విధానాలు కానీ ఆ గురు చరిత్రలో ఉన్నటువంటివి ఆచరణలో పెట్టలేకపోయారు, ఎందుకంటే అంత కష్టతరమైనవి. అయితే ఈ శ్రీ సాయి సచ్చరిత్ర అలా ఉండదు. అందులోని విషయాలు తేట తెల్లములు. అందులో ఏ విషయం చూసినా కూడా మనకి
ఒక మనిషి మాట్లాడుకున్నంత విధంగా అంత సులభంగా ఉంటుందన్నమాట. మిక్కిలి సామాన్యమైన విషయాలే, ఎక్కువ గ్రాంధికము, ఎక్కువ పౌరాణికము, ఆధ్యాత్మికము అంత అర్థం కాని భాషలో అది ఉండదు. సాయి సచ్చరిత్రం చాలా సామాన్యమైనటువంటి రీతిలో ఉంటుంది. ఎవ్వరు చదివినా కూడా ఇట్టే అర్థమవుతుంది, ఎవరైనా కూడా దాన్ని ఇట్టే ఆచరించగలుగుతారనమాట. ఇందులో చెప్పినటువంటి వాటిని అందరూ కూడా సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. అంత సులువైనటువంటిది. అంటే పిలవగానే పలికే దైవం కదా, అందుకని ఆయన సచ్చరిత్ర కూడా అంత సులభంగానే ఉంటుంది. ఆ చదివిన అందులో ఉన్నటువంటి నియమాలు, ఆచరణలు, పద్ధతులు కూడా ఆచరించడానికి అంత సులభంగానూ ఉంటాయన్నమాట. 1918 సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీలా మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రాన్ని కొంచెంగా ప్రకటించారు. అప్పట్లో శ్రీ సాయి సచ్చరిత్ర ఈ విధంగా 1923 నుంచి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికంగా ప్రచురించబడింది. అంటే ఆయన గురించినటువంటి లీలలన్నీ కూడా ఆ మాసపత్రికలో నిరవధికంగా ధారావాహికంగా సీరియల్గా వచ్చిందనమాట. 1930లో పూర్తి గ్రంథంగా ముద్రింపబడింది. అంటే అదంతా పూర్తి అయిపోయిన తర్వాత అవన్నీ కలిపి ఒక గ్రంథంగా కూడా వెలువరించారు. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. అందువల్ల ఇప్పుడు మనం ఏదైతే చదువుతూ ఉన్నామో అది అధికారికమైనది, చదువుకోదగినది అన్నమాట. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకునేటటువంటి భాగ్యం లభించని వాళ్ళకి ఈ సాయిబాబా భక్తులకు ఈ గ్రంథం నిజంగా ఒక వరం. అంటే సశరీరులుగా ఉన్నప్పుడు దర్శించుకున్న వాళ్ళు భాగ్యవంతులు. అందరూ అలాంటి భాగ్యం అందరికీ ఉండదు కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రంథం ఎంతో వరం లాంటిదన్నమాట. నిజంగా ఆయన ఉన్నట్టే, ఆ గ్రంథం మన దగ్గర ఉంటే సాయిబాబా మనతో ఉన్నట్టే అన్నమాట. అందువల్ల అంత గొప్ప గ్రంథం ఈ సాయి సచ్చరిత్రం. శ్రీ సాయి సచ్చరిత్రంని అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చారు. అంటే దీన్ని రచించిన ఆయన అన్నా సాహెబ్ దాబోల్కర్. ప్రతి అధ్యాయం చివరిలో కూడా శ్రీ సాయి ప్రేరణచే హేమాడ్ పంతుచే వ్రాయబడినట్లు రాసి ఉంటుందన్నమాట ప్రతి అధ్యాయం చివర. ఈ హేమాడ్ పంత్ ఎవరు అని అనుకున్నట్టయితే అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారి బిరుదమును దాబోల్కర్కు కరుణించారు. అంటే అన్నా సాహెబ్ అనేది ఉండేది, ఆయనకి దాబోల్కర్ అనే బిరుదుని తర్వాత సాయిబాబా గారు అనుగ్రహించారనమాట. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు సాయిబాబా వారు ఆయనకి ఇచ్చారో ఆ విషయాన్ని మనకి 2వ అధ్యాయంలో ఈ రచయితే మనకి తెలియచేసి ఉన్నారు. ఆ 2వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు ఈయనకి ఆ బిరుదు ఎలా వచ్చిందనేది అక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు అన్నా సాహెబ్ గారి యొక్క జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే ఆయన 1859 సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కెల్వే మాహిము అందులో ఒక పేద ఆర్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన. వారి తాత తండ్రులు అందరూ కూడా ఎంతో దైవభక్తి కలిగిన వాళ్ళు. ఈ దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామం నందే పూర్తి చేసుకుని పూణేలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించారు. తర్వాత ఇంగ్లీష్లో చదువుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతగా బాగా లేకపోవడంతో ఆయన పై చదువులు చదవలేకపోయారు. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగం పరీక్షల్లో ఉత్తీర్ణులై సొంత ఊర్లోనే బడిపంతుల ఉద్యోగంలో చేరారు ఈ అన్నా సాహెబ్ గారు. ఆ సమయంలోనే సాబాజీ జిల్లాలో మామల్తదారుగా ఉన్నటువంటి సాబాజీ చింతామణి చిట్నీస్ అనేవాళ్ళు వీరి యొక్క సచ్చీలతను, అంటే ఈయన యొక్క ప్రవర్తనని, బుద్ధి కుశలతని, సేవానిరతని చూసి మెచ్చుకొని తలాటి అనే గ్రామోద్యోగిగా నియమించారు. తలాటి అంటే మహారాష్ట్రలో తలాటీలదే అంతా కూడా హవా. అంటే ఎలాగా విఆర్ఓ తరహా వ్యవస్థ అన్నమాట. మనకి ఇక్కడ విఆర్ఓ సంస్థ ఎట్లా అయితే పనిచేస్తూ ఉంటుందో మహారాష్ట్రలో తలాటి సంస్థ అలా పనిచేస్తుందన్నమాట. అంటే మహారాష్ట్రలో తలాటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. వీళ్ళు గ్రామ రెవెన్యూ రికార్డులను నిర్వహిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి మ్యూటేషన్ కోసం తలాటిని సంప్రదించాలి.
అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అన్నీ సమర్పించి ఫారం 6ని నింపాలి. ఆయన కనుక సంతృప్తి చెందితే ఆ దస్త్రాన్ని పై అధికారుల వద్దకు పంపిస్తాడు. ఆ తర్వాత సర్కిల్ ఆఫీసర్ వచ్చి విచారణ జరుపుతారు. ఆయన కూడా సంతృప్తి చెందితే ఆ ఫైలు కదులుతుంది. వివాదాలు లేకుంటే ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఇది తలాటి చేసేటటువంటి పని అన్నమాట. అంటే ఇది గ్రంథంలో లేదు, నేను ఊరికే తలాటి అంటే ఏంటి అనేది చెప్పానన్నమాట. ఆ తర్వాత ఈయన ఇంగ్లీష్ గుమాస్తాగా పనిచేశారు. ఆ తర్వాత మామల్తదారుగా కూడా కచేరీలో హెడ్ గుమాస్తాగా కూడా నియమింపబడ్డారు. కొంతకాలం అయిన తర్వాత అటవీ శాఖలో ఉద్యోగిగా నియమింపబడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కరువు సంబంధించినటువంటి పనుల్లో ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యారు. ఆ తర్వాత ఇలా ఆయా ఉద్యోగాల్లో తన బాధ్యతలన్నిటి కూడా అత్యంత సమర్థవంతంగా చేయటం వలన 1901 సంవత్సరంలో ఠాణా జిల్లాలోని సాహోపూర్లో మామల్తదారుగా నియమించబడ్డారు. ఆ తర్వాత 1903 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడ్డారు. ఆయన అక్కడే 1907 వరకు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఆయన మూర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910 సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మేజిస్ట్రేట్గా నియమించబడ్డారు. ఆ సంవత్సరంలోనే ఆయన షిరిడీకి వెళ్ళి సాయినాథుని దర్శన భాగ్యం చేసుకునే అవకాశం ఆయనకి కలిగింది. అలాగా 1916 సంవత్సరంలో ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు. అది కూడా విరమించిన తర్వాత ఆయన సాయిబాబా మహాసమాధి అయ్యే వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. అలాగే బాబా మహాసమాధి అయిన తర్వాత షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానాన్ని 1929 సంవత్సరంలో తాను మరణించే వరకు కూడా ఎంతో చాకచక్యంగా ఆయన నడిపించారు ఆ షిరిడి సంస్థానాన్ని. ఆయనకి భార్య, 5 కుమార్తెలు ఉన్నారు. అలాగే బిడ్డలకు తగినటువంటి సంబంధాలు చూసి మంచిగా పెళ్ళిళ్ళు చేశారు. అందరూ చక్కగా క్షేమంగా ఉన్నారు. ఇది ఆ అన్నా సాహెబ్ గారి యొక్క కథ అన్నమాట. అయితే మనకి సాయిబాబా ఎవరు, ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన ఎవరు అన్న ప్రశ్నకి మనం 3 రకాలుగా సమాధానం చెప్పుకోవచ్చు. ఇదంతా మనకి సాయి సచ్చరిత్ర చదువుకునే వాళ్ళకి ఆ చరిత్ర పుస్తకంలో మనకి ఉంటుంది. దాంతోపాటు చదువుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ఇది కూడా వినవచ్చు అన్నమాట. మొట్టమొదటిది ఏంటి అంటే మూడు రకాలుగా మనం సమాధానం చెప్పచ్చు. ఎలా? దీర్ఘాలోచన చేయకుండా విషయాల గురించి కానీ మనుషుల గురించి కానీ అభిప్రాయము అభ్యసించిన వారు, అంటే అది వాళ్ళెవరి గురించి కాకుండా చేసినటువంటి వాళ్ళైతే వాళ్ళు ఏమనుకుంటారు, సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అని అంటూ ఉంటారు. అంటే ఎలా? ఏమి ఆలోచించకుండా, సాయిబాబా ఎవరు అనగానే ఏమి ఆలోచించరనమాట. ఏమి ఆలోచించకుండా విషయాల గురించి కానీ మనుషుల గురించి కానీ ఒక సరి అయిన అభిప్రాయం ఏమీ లేకుండా, దాని గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు ఏమంటారు, సాయిబాబా ఒక పిచ్చి ఫకీరు అని చెప్పంటారు. వారు షిరిడీలో శిథిలమై పాడుపడినటువంటి మసీదులో ఎన్నో సంవత్సరాలు నివసించారని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తనను దర్శించడానికి వచ్చిన వాళ్ళ నుంచి దక్షిణ రూపంలో ధనం వసూలు చేస్తూ ఉంటారు అని చెప్తారు. ఇది కొంతమంది అభిప్రాయం. సాయిబాబా ఎవరు అంటే కొంతమంది చెప్పేటటువంటి సమాధానం. కొందరు ఏమని చెప్తారు, కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని అంటారు. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకరిగా భావించారు. అంటే మహమ్మదీయులు వాళ్ళ పెద్దలలో ఒకరిగా బాబాను భావించారు. హిందువులైతే బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించారు. ప్రతి సంవత్సరం షిరిడీలో జరిగేటటువంటి ఉత్సవాల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడామణిగా పేర్కొంటారన్నమాట. కొంతమంది అభిప్రాయం ఇది. ఇంకొంతమంది ఏమంటారు, సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవంగాను సేవించిన వాళ్ళు మాత్రం, అంటే దగ్గరగా ఉండి నిజంగా ఆయన్ని మనసు పెట్టి సేవించిన వాళ్ళు ఏమంటారు, బాబాను భగవద్ అవతారంగా ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు.
అందుకు నిదర్శనాలు ఏవి, ఎవరు అలా అన్నారు అంటే గనక అందులో అలా చెప్పిన వాళ్ళు ఎవరు అంటే శ్రీ బివి నరసింహస్వామి గారు. ఆయన బాబా సూత్రాలు పలుకులు అని చెప్పి ఒక గ్రంథాన్ని రచించారు. అందులో తెలియచేశారు బాబా భగవద్ అవతారం అని చెప్పి. అలాగే ఆయన రచించిందే భక్తుల అనుభవాలు అన్న పుస్తకం, దాని ద్వారా కూడా తెలుస్తుంది. అలాగే రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ ఆయన రాసినటువంటి షిరిడి సాయిబాబా అనే గ్రంథం ద్వారా కూడా తెలుస్తుంది. ఇంకా దాసగణ్ మహారాజ్ అయితే ఏమన్నారు, ఆయన తన స్తవన మంజరి అనే స్తోత్రంలో సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైనటువంటి అంతరాత్మగాను, నిత్య శాంతమూర్తిగాను వర్ణించారు. ఎవరు? దాసగణ్ మహారాజ్ గారు. ఇంకా హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క మొట్టమొదటి అధ్యాయంలో ఏమని చెప్పారు, సాయిబాబాను గోధుమలు విసిరే ఒక వింత యోగిగా వర్ణించారు. ఆయన గోధుమలు విసురుతారు కదా తిరగల్లో వేసి, అటువంటి ఒక వింత యోగిగా ఆయన వర్ణించారు. మనకు మొదటి అధ్యాయం చెప్పుకున్నప్పుడు ఈ విషయం తెలుస్తుంది. అలాగే షిరిడి భక్తులందరూ కూడా, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనే ఆయన బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరిగేవాడు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా బాబాను దేవా అని సంబోధించేవాళ్ళు. అంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు అన్నమాట, వాళ్ళు ఎలా కొలుచుకున్నారు బాబాను అని. ఇంకా ఉపనిషత్తు ద్రష్టలైనటువంటి మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అనే సత్యాన్ని ఆయన దర్శించారు. అలాగే బృహదారణ్యక, చాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తులన్నీ కూడా జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైనటువంటి ప్రకృతి అంతా కూడా భగవంతుని రచన అని, అది అంతర్యామిచే అంటే సర్వాన్ని సృష్టించి పాలించే భగవంతునిచే వ్యాపింపబడి ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాయి ఉపనిషత్తులన్నీ కూడా. ఈ సిద్ధాంతాన్ని నిరూపణ చేయటానికి తగిన ఉదాహరణ శ్రీ సాయిబాబానే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రాన్ని, సాయిబాబాకు సంబంధించినటువంటి ఇతర గ్రంథాలను చదివిన వాళ్ళు తప్పకుండా ఈ సత్యాన్ని గ్రహించి యథార్థమైనటువంటి శ్రీ సాయిని దర్శించగలరు. ఇది మనకి క్లుప్తంగా సాయిబాబా గారి గురించి, మిగతా భక్తుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు, అనుభవాలు అన్నీ కూడా వాళ్ళు రచించినటువంటి రచనల్లో మనకి చాలా విపులంగా తెలుస్తూ ఉంటుంది. అందులో ఒకరిది మనం హేమాడ్ పంత్ రచించినటువంటి సాయి సచ్చరిత్రను మనం, ఆయన ఏం రాశారు, సాయి ఎలా ఉన్నారు, ఎవరెవరిని ఎలా అనుగ్రహించారు అనేది మనం ఒక్కొక్క అధ్యాయంలో సాయిబాబా గారు ఏం చేశారు, ఏ లీల చేశారు, భక్తుల్ని ఎలా అనుగ్రహించారు అనేది మనం ఒక్కొక్క అధ్యాయంలో తెలుసుకుంటూ వెడదాము. ఈ విధంగా మనకి చెప్పారనమాట. ఈ అధ్యాయం మొదలకు ముందు ఇంతమంది ఇన్ని రకాలుగా ఆ సాయి యొక్క అనుగ్రహాన్ని పొందారు అని చెప్పి మనకి తెలియచేశారు. అలాగే మనం కూడా ఆ సాయి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సర్వదా కృషి చేద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. స్వస్తి.